అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. పరమ కృపాశీలుడు అయిన దేవుడు ఈ ఖురాన్ బోధించాడు. ఆయనే మానవుణ్ణి సృష్టించి అతనికి మాట్లాడటం నేర్పాడు. సూర్యుడు, చంద్రుడు ఒక నియమావళికి కట్టుబడి ఉన్నారు. నక్షత్రాలు, వృక్షాలు అన్నీ సాష్టాంగపడుతూ ఉన్నాయి. ఆయన ఆకాశాన్ని పైకి లేపాడు, త్రాసును నెలకొలిపాడు. కనుక మీరు సమతూకాన్ని భంగపరచకండి, న్యాయంగా, ఖచ్చితంగా తూచండి, తూకంలో తక్కువ చేయకండి. ఆయన భూమిని సకల సృష్టిరాశులకై సృజించాడు. అందులో అన్ని రకాల రుచికరమైన పండ్లు పుష్కలంగా ఉన్నాయి. ఖర్జూరపు వృక్షాలు ఉన్నాయి, వాటి పండ్లు పొరలలో చుట్టబడి ఉన్నాయి. రకరకాల ధాన్యాలు ఉన్నాయి, వాటిలో పొట్టు కూడా ఉంటుంది, గింజలు ఉంటాయి. కనుక జిన్నాతులారా, మానవులారా, మీరు మీ ప్రభువు యొక్క ఏ అనుగ్రహాలను తిరస్కరించగలరు? ఆయన మానవుణ్ణి పెంకువంటి ఎండిన మురుగుడు మట్టితో సృష్టించాడు, జిన్నాతులను అగ్ని జ్వాలలతో పుట్టించాడు. కనుక జిన్నాతులారా, మానవులారా, మీరు మీ ప్రభువు శక్తి సామర్థ్యాల ఏ విచిత్ర కార్యాలను తిరస్కరిస్తారు? 2 తూర్పు దిక్కు లకు, 2 పడమర దిక్కు లకు, అన్నింటికీ యజమాని, ప్రభువు ఆయనే. కనుక జిన్నాతులారా, మానవులారా, మీరు మీ ప్రభువు యొక్క ఏ ప్రతిభా విశేషాలను తిరస్కరిస్తారు? 2 సముద్రాలు ఒకదానితో ఒకటి కలిసిపోయేటందుకు ఆయన వాటిని వదిలిపెట్టాడు. అయినా వాటి మధ్య ఒక తెర అడ్డంగా ఉన్నది, అవి దానిని అతిక్రమించవు. కనుక జిన్నాతులారా, మానవులారా, మీరు మీ ప్రభువు శక్తియుక్తుల ఏ మహిమలను తిరస్కరిస్తారు? ఈ సముద్రాలలో ముత్యాలు, పగడాలు లభిస్తాయి. కనుక జిన్నాతులారా, మానవులారా, మీరు మీ ప్రభువు ప్రజ్ఞాపాటవాల ఏ ఘనకార్యాలను తిరస్కరిస్తారు? సముద్రంలో కొండలవలె నిలబడి ఉన్న ఎత్తైన ఈ ఓడలు ఆయనవే. కాబట్టి జిన్నాతులారా, మానవులారా, మీరు మీ ప్రభువు యొక్క ఏ ఉపకారాలను తిరస్కరించగలరు? ఈ పుడమిపై ఉన్న ప్రతి వస్తువు నాశనమైపోయేదే. కేవలం మహోన్నతుడు, మహోపకారి అయిన నీ ప్రభువు మాత్రమే మిగిలి ఉండేవాడు. కనుక జిన్నాతులారా, మానవులారా, మీరు మీ ప్రభువు ప్రజ్ఞాపాటవాల ఏ ఘనకార్యాలను తిరస్కరిస్తారు? భూమి మీద, ఆకాశాలలోనూ ఉన్న సమస్తము తమ అవసరాలు తీరే నిమిత్తం ఆయననే అర్థిస్తున్నాయి. ప్రతి క్షణం ఆయన ఒక వినూత్న వైభవంతో వెలుగుతూ ఉంటాడు. కాబట్టి జిన్నాతులారా, మానవులారా, మీరు మీ ప్రభువు యొక్క ఏ ప్రశంసనీయ లక్షణాలను తిరస్కరిస్తారు? భూమికి భారమైన వారలారా, అతి త్వరలోనే మేము తీరిక చేసుకుని మీ లెక్క తీసుకుంటాము, అప్పుడు చూసుకుందాము, మీరు మీ ప్రభువు యొక్క ఏ ఉపకారాలను నిరాకరిస్తారు. జిన్నాతుల, మానవుల వర్గీయులారా, మీరు గనక భూమ్యాకాశాల సరిహద్దుల నుండి బయటపడి పారిపోగలిగితే, పారిపోయి చూడండి. మీరు అలా పారిపోలేరు, దానికోసం ఎంతో శక్తి కావలసి ఉంటుంది. మీ ప్రభువు యొక్క ఏ శక్తి సామర్థ్యాలను నిరాకరిస్తారు? మీరొకవేళ పారిపోవటానికి ప్రయత్నం చేసినట్లయితే, మీపైకి అగ్ని జ్వాలలను, పొగను వదలటం జరుగుతుంది. దానిని మీరు ఎదుర్కోలేరు. జిన్నాతులారా, మానవులారా, మీరు మీ ప్రభువు యొక్క ఏ శక్తి సామర్థ్యాలను తిరస్కరించగలరు? తరువాత ఆకాశం బ్రద్దలై ఎర్రని చర్మం మాదిరిగా ఎర్రబడిపోయినప్పుడు మీ పరిస్థితి ఏమవుతుంది? జిన్నాతులారా, మానవులారా, అప్పుడు మీరు మీ ప్రభువు యొక్క ఏ శక్తి సామర్థ్యాలను తిరస్కరించగలరు? ఆ రోజున ఏ మానవుణ్ణి, ఏ జిన్నాతును అతని పాపాలను గురించి అడిగే అవసరం ఉండదు. తరువాత, అప్పుడు చూసుకుందాము, మీ ఇరువర్గాల వారు మీ ప్రభువు యొక్క ఏ ఉపకారాలను తిరస్కరిస్తారో అక్కడ నేరస్తులు తమ ముఖాలను బట్టే గుర్తించబడతారు. వారిని నుదుటి జుత్తు, కాళ్ళు పట్టుకొని ఈడ్చుకుపోవటం జరుగుతుంది. అప్పుడు మీరు మీ ప్రభువు యొక్క ఏ శక్తి సామర్థ్యాలను తిరస్కరించగలరు? అప్పుడు ఇలా అనటం జరుగుతుంది, నేరస్తులు అబద్ధమని కొట్టిపారేస్తూ ఉండే నరకమే ఇది. అదే నరకంలో, కాగుతున్న నీళ్ల మధ్య వారు అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు. అలాంటప్పుడు మీరు మీ ప్రభువు యొక్క ఏ శక్తి సామర్థ్యాలను తిరస్కరించగలుగుతారు?
తన ప్రభువు సన్నిధిలో హాజరు కావలసి ఉంటుందనే భయం కలిగి ఉండే ప్రతి వ్యక్తికి 2 తోటలు లభిస్తాయి. కనుక మీ ప్రభువు యొక్క ఏ బహుమానాలను మీరు నిరాకరిస్తారు? పచ్చగా, కనుల పండువుగా ఉండే కొమ్మలతో, రెమ్మలతో నిండి ఉంటాయి మీ ప్రభువు యొక్క ఏ బహుమానాలను మీరు నిరాకరించగలరు? 2 తోటలలోనూ 2 సెలయేర్లు ప్రవహిస్తూ ఉంటాయి. మరి మీ ప్రభువు యొక్క ఏ బహుమానాలను మీరు నిరాకరించగలరు? 2 తోటలలోనూ ప్రతి పండు 2 విధాలుగా ఉంటుంది. మీ ప్రభువు యొక్క ఏ బహుమానాలను మీరు తిరస్కరించగలరు? స్వర్గవాసులు దలసరి పట్టు వస్త్రపు అంచుగల తివాచీలపై దిండ్లకు ఆనుకుని ఆసీనులై ఉంటారు. ఆ తోటలలోని చెట్ల కొమ్మలు పండ్లతో వంగిపోయి ఉంటాయి. మీ ప్రభువు యొక్క ఏ బహుమానాలను మీరు తిరస్కరించగలరు? ఈ మహాభాగ్యాల మధ్య సిగ్గులొలికే చూపులు గల సుకన్యలు ఉంటారు. ఈ స్వర్గవాసులకు పూర్వం వారిని ఏ మానవుడుగాని, ఏ జిన్నాతుగాని తాకి ఉండలేదు. కనుక మీ ప్రభువు యొక్క ఏ బహుమానాలను మీరు నిరాకరించగలరు? వారు కెంపుల, ముత్యాల మాదిరిగా ఎంతో అందంగా ఉంటారు. మీ ప్రభువు యొక్క ఏ బహుమానాలను మీరు తిరస్కరించగలరు? సత్కార్యానికి ప్రతిఫలం సత్కార్యం కాక మరేమవుతుంది? కనుక జిన్నాతులారా, మానవులారా, మీ ప్రభువు యొక్క ఏ ప్రశంసనీయ లక్షణాలను మీరు తిరస్కరించగలరు? ఆ 2 తోటలు కాక మరో 2 తోటలు కూడా ఉంటాయి. మీ ప్రభువు యొక్క ఏ బహుమానాలను మీరు తిరస్కరించగలరు? అవి దట్టమైన ముదురు పచ్చని తోటలు. మీ ప్రభువు యొక్క ఏ బహుమానాలను మీరు నిరాకరించగలరు? ఆ 2 తోటలలోనూ 2 చెలమలు పొంగి పొరలుతూ ఉంటాయి. మీ ప్రభువు యొక్క ఏ బహుమానాలను మీరు తిరస్కరిస్తారు? వాటిలో పండ్లు, ఫలాలు, ఖర్జూరాలు, దానిమ్మ కాయలు పుష్కలంగా ఉంటాయి. మీ ప్రభువు యొక్క ఏ బహుమానాలను మీరు తిరస్కరించగలరు? ఈ మహాభాగ్యాల మధ్య శీలవతులు, సౌందర్యవతులు అయిన భార్యలు ఉంటారు. మీ ప్రభువు యొక్క ఏ బహుమానాలను మీరు నిరాకరించగలరు? గుడారాలలో సురక్షితంగా ఉంచబడిన సుందరీమణులు ఉంటారు. మీ ప్రభువు యొక్క ఏ బహుమానాలను మీరు తిరస్కరించగలరు? ఈ స్వర్గవాసులకు పూర్వం ఎన్నడూ ఏ మానవుడు గాని, ఏ జిన్నాతుగాని వారిని తాకి ఉండలేదు. మీరు మీ ప్రభువు యొక్క ఏ అనుగ్రహాలను తిరస్కరిస్తారు? ఆ స్వర్గవాసులు ఆకుపచ్చని తివాచీలపై, అందమైన, విలువైన పరుపులపై దిండ్లకు ఆనుకొని ఆసీనులై ఉంటారు. మీ ప్రభువు యొక్క ఏ బహుమానాలను మీరు తిరస్కరిస్తారు? మహామహిమాన్వితుడు, దయామయుడు అయిన నీ ప్రభువు పేరు ఎంతో శుభకరమైనది.